Hello everybody. థర్మల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ మెటీరియల్స్లో థర్మోమెట్రీ కాన్సెప్ట్ని ఫినిష్ చేశాం కదా. సో ఈ లాస్ట్ 3 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసింది వాట్ ఎవర్. సో ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అవన్నింటినీ ఓ పీడిఎఫ్ ఫార్మేట్లో క్విక్ రివిజన్ కోసం రెడీ చేసాం. సో ఈ పీడిఎఫ్ని మీరు మొబైల్లో కానీ ట్యాబ్లో కానీ ఈజీగా స్లైడ్ చేసుకుంటూ మీరు రివిజన్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి ట్రై చేద్దాం. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ పీడిఎఫ్లో ప్రతి స్లైడ్లో ఏముంది, ఆ స్లైడ్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏముంది, సో ఒకసారి ట్రై చూద్దాం. ఓకే, రైట్. సో దిస్ ఇస్ మై ఫోన్ నెంబర్ 8121291951. ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అంటే మాకు ఆర్ఎస్ ఫిజిక్స్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ పీడిఎఫ్ దొరుకుతుంది అనమాట. అయితే ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అవ్వడం ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే, వాట్సాప్ కానీ టెలిగ్రామ్లో కానీ మెసేజ్ చేస్తే మీకు ఆ లింక్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, రైట్. సో ఫస్ట్ హీట్ అండ్ టెంపరేచర్ డిఫరెన్సెస్ రాశాను. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదమ్మా. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే వేస్ట్ ఆఫ్ టైం. మనం క్విక్ రివిజన్ కోసం క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం వరకు రాసాం. వేస్ట్ ఆఫ్ టైం అంటే నా ఉద్దేశం వేస్ట్ ఆఫ్ టైం కని కాదు. మీరు ఇంటర్మీడియట్లో వాటిలో ఈజీగా చదువుకునేవి. టెంపరేచర్ అంటే డెఫినేషన్ ఏంటి, హీట్ అంటే డెఫినేషన్ ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా అవన్నీ చెప్పాను. సో స్లైడ్లో నెక్స్ట్ స్లైడ్లో దానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్, అంటే ఏపీ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి కొన్ని థియరీ క్వశ్చన్స్ అన్నిటిని యాడ్ చేశాను. సో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టార్గెట్ జేఈఈ మెయిన్స్ అండ్ నీట్, ఆ యాస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మాత్రమే క్లాసెస్ని చెప్పాలనుకున్నాను. కాబట్టి సో చిన్న చిన్న టాపిక్లు ఏం చెప్పలేదు. టెంపరేచర్ డెఫినేషన్, హీట్ డెఫినేషన్స్ ఇవన్నీ చెప్పుకొని పోతే ఏమవుతుందంటే ఎక్కువ వీడియోస్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, రైట్. సో దానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని యాడ్ చేశాను. సో ఇక్కడ నుంచి టెంపరేచర్ స్కేల్స్ అని చెప్పి కెల్విన్ స్కేల్ ఏంటి, ఫారెన్హీట్ స్కేల్ ఏంటి ఒక టేబులర్ ఫామ్ రెడీ చేశాను, చూసుకోండి ఒకసారి. సో టేబులర్ ఫామ్ ప్రకారం ఇన్ఫర్మేషన్ రాశాను. సో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి, నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఒక స్కేల్ నుంచి ఇంకో స్కేల్ని కన్వర్ట్ చేసేటప్పుడు ఫార్ములా ఏంటి, రీడింగ్ ఇన్ ద థర్మామీటర్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ స్లైడ్లో నెక్స్ట్ స్లైడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే అదిగోండి ద రిలేషన్ బిట్వీన్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద డిఫరెంట్ స్కేల్స్ అని పెట్టి సింప్లిఫై చేసి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అని అగో 3 థర్మామీటర్ని డయాగ్రామ్ని వేసి సిఎఫ్టి ప్రతి దాంట్లో అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూస్ ఏంటి, తర్వాత ఈ మూడిట్లో ఏ రెండింటిని ఈక్వల్ చేసినా, అంటే మీరు చూసారు ఆల్రెడీ చేసామమ్మా, ఇవన్నీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ప్రీవియస్ 3 వీడియోస్లో అదే చెప్పాం. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది, సో ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది అనేది ఈక్వేషన్స్లో చేశాను. సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే రివిజన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫారెన్హీట్ స్కేల్ సెల్సియస్ స్కేల్ ఎక్కడ ఈక్వల్ అవుతుంది, -40°C. ఫారెన్హీట్ స్కేల్ కెల్విన్ స్కేల్ ఎక్కడ రీడింగ్ని ఈక్వల్ చేస్తుంది అంటే 577 degrees అని వీడియోలో చాలా క్లియర్గా విత్ సొల్యూషన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు చూసారో లేదో. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ స్లైడ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. ఈ స్లైడ్లో ఈ యొక్క రిలేషన్ని C/100 ఈజ్ ఈక్వల్ టు F-32/180 ఈజ్ ఈక్వల్ K-273/100 క్విక్ రివిజన్ కోసం ఈ రిలేషన్ని ఇలా కన్వర్ట్ చేశాను. తర్వాత చేంజ్ ఇన్ ద సెల్సియస్ స్కేల్కి, చేంజ్ ఇన్ ద ఫారెన్హీట్ స్కేల్స్కి, చేంజ్ ఇన్ ద కెల్విన్ స్కేల్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఇగో ΔC/5 ఈజ్ ఈక్వల్ ΔF/9 ఈజ్ ఈక్వల్ ΔF K/5. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఏంటవుతుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో మీకు గుర్తుందో లేదో కెల్విన్ స్కేల్లో ఎంత చేంజ్ వస్తుందో సెల్సియస్ స్కేల్లో అంతే చేంజ్ వస్తుందని, బట్ సెల్సియస్ స్కేల్లో ఫారెన్హీట్ స్కేల్లో వచ్చేటువంటి చేంజ్కి రిలేషన్ వాడాలని, కెల్విన్ స్కేల్కి ఫారెన్హీట్ స్కేల్కి ఈ రిలేషన్ వాడాలని దీని మీద ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం స్లైడ్లో మేము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2 రిలేషన్స్, ఒక రిలేషన్ ఇది, ఇంకో రిలేషన్ ఇది. ఓకే, రైట్.
దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నేను ఈ క్వశ్చన్ జేఈఈ మెయిన్స్ 2024 క్వశ్చన్ని నేను వేరే మెథడ్లో రాశాను. ఆన్సర్ ఇక్కడ వేరే మెథడ్లో నేను సింప్లిఫై చేశాను. ఎలా సింప్లిఫై చేసినా అలా సింప్లిఫై చేసినా ఒకటే. నేను వీడియోలో చెప్పేటప్పుడు ఇలా ఈ మెథడ్ని వాడి సింప్లిఫై చేశాను. ఏంటి, డెల్టా సి బై 5 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ బై 9 ఈజ్ ఈక్వల్ టు డెల్టా కే బై 5. ఈ రిలేషన్ వాడిని సింప్లిఫై చేశాను. ఇది థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ నేను రాశాను అనమాట. మీరు ఏదైనా ఒకటే, ఓకేనా? సో ఇక్కడ ఏమని అడిగాడు, సెల్సియస్ స్కేల్లో ఇంక్రీజ్ 40 అడిగితే ఫారెన్హీట్ స్కేల్లో ఇంక్రీజ్ ఎంత అడిగారు. ఇక్కడ 40 వేసేయండి. 40/5 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ బై 9 కదమ్మా. సో సింప్లిఫై చేస్తే 8 జార్స్, దెన్ డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 7 into 8 72 degrees. ఇదిగో 72 degrees. సో దిస్ ఈజ్ ద థియరిటికల్ అనాలిసిస్ అనమాట. ఆన్సర్ నేను చేశాను. ఇది డైరెక్ట్గా ఫార్ములాలు పెట్టి వచ్చేస్తుంది అనమాట. ఓకే, మీకు ఎగ్జామ్లో ఎగ్జామ్లో కాదు, ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇది థియరిటికల్ అనాలిసిస్. మీరు ఎలా రాసుకున్నా పర్వాలేదు. ఈ అనాలిసిస్ అయితే కొంతమందికి అర్థం కావడానికి ఇబ్బంది పడతారు, అందుకని డైరెక్ట్ ఫార్ములాని పెట్టి చేసేసాను. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ క్వశ్చన్స్ అన్ని మీకు చేసినవే. ప్రతి క్వశ్చన్ అమ్మ ఇక్కడ నేను రాయలేదు అంటే ఆ క్వశ్చన్ ఎక్కడ ఇవ్వలేదు అని కాదు, ప్రీవియస్ క్వశ్చన్సే, బట్ టైప్ చేయలేదు అంతే. నీట్ ఎగ్జామ్లోనో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్లోనో ఎక్కడో దగ్గర ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. క్వశ్చన్ సొల్యూషన్, ప్రతి దానికి క్వశ్చన్ సొల్యూషన్, ప్రతి స్లైడ్లో కూడా ఒక క్వశ్చన్ దాని సొల్యూషన్, క్వశ్చన్ సొల్యూషన్, క్వశ్చన్ సొల్యూషన్. సో నెక్స్ట్, ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు సొల్యూషన్. నెక్స్ట్, ఇప్పుడే చెప్పండి, థెర్మామీటర్లో రీడింగ్ ఏం చేస్తాము, ఇదిగోండి సింపుల్గా ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఇది, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఇది, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఇది, అన్నిటిని ఫినిష్ చేసుకొని సింప్లిఫై చేసి చేస్తే ఒక స్లైడ్ని రెడీ చేసి పెట్టా అనమాట, అంతే. ఓకే, రైట్. క్విక్ రివిజన్ కోసం, రివిజన్ ఫాస్ట్గా అవ్వడం కోసం, అంతే, ఇంకేం లేదు. వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని, ఈ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ లాస్ట్ 3 వీడియోస్లో డేట్తో సహా ఉన్నటువంటి ప్రతి వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ గ్రాఫ్స్, ఈ గ్రాఫ్స్లో చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం ఈ గ్రాఫ్స్ అన్నింటినీ బై హార్ట్ చేయకుండా మనం ఎలా డ్రా చేయొచ్చు అన్న పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేశారో లేదో, యాంగిల్స్, స్లోప్, ఇదిగోండి ఈ యాంగిల్, ఈ కెల్విన్ స్కేల్కి సెల్సియస్ స్కేల్కి అయితే 45 degrees, ఈ యాంగిల్ ఇది కూడా 45 degrees, కాబట్టి రెండు ప్యారలల్ అని చెప్పాను. ఇక్కడికి వచ్చేసరికి స్లోప్ 9/5 కాబట్టి మోర్ దాన్ 1 కాబట్టి థీటా వాల్యూ మోర్ దాన్ 45 degrees అని చెప్పాను. ఇక్కడ థీటా వాల్యూ 0 పాయింట్ సంథింగ్ కాబట్టి లెస్ దాన్ 45 degrees అని చెప్పాను. ఇక్కడికి వచ్చేసరికి స్లోప్ 9/5 కాబట్టి థీటా వాల్యూ మోర్ దాన్ 45 degrees అని చెప్పాను. ఇక్కడ వాల్యూ తక్కువ కాబట్టి లెస్ దాన్ 45 degrees అని చెప్పాను. గుర్తుందా లేదో మీకు? ఓకే, రైట్. సో ఎక్కడ టచ్ అవుతుంది ఏంటి, ఆ ఈక్వేషన్స్ ఏంటి, k = c + 273, c = k - 273, f = 90, 9/5 + c + 32, f = 5/9 + f. ఇక్కడ ఏదో వాల్యూ వేస్తే దాన్ని సింప్లిఫై చేస్తే 15 16 వస్తుందని చెప్పాను కదా, అదో దాని వాల్యూ సింప్లిఫై చేసేసి మరీ వేసేసాను గ్రాఫ్లో. ఈ గ్రాఫ్లను బై హార్ట్ చేయకుండా ఈ గ్రాఫ్ని ఎలా సింప్లిఫై చేయాలి, మళ్ళీ ఈ గ్రాఫ్స్ని ఎలా సింప్లిఫై చేయాలి అనే విషయం y = mx + c అనేటువంటి స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని, y = mx + c అనే జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ యూజ్ చేసుకొని వీటిని డ్రా చేయడం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇదంతా వెతికి వేసంటే క్విక్ రివిజన్ కోసం. ఓకే, మనం మామూలుగా జర్నీలో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా మొబైల్లో ఈ స్లైడ్ పీడిఎఫ్ను ఓపెన్ చేసి ఇలా జస్ట్ అలా చూసుకుని ఈజీగా స్లైడ్ రివిజన్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్, వాటి మీద క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఎలా ఆన్సర్ చేయాలి, ఇలా గ్రాఫికల్ క్వశ్చన్స్ ఇస్తే క్వశ్చన్స్ అన్నీ అవే, మొత్తం గ్రాఫ్ మీద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్, గ్రాఫ్ మీద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ, ఇదిగో. ఓకే, రైట్.
సో టోటల్‌గా ఎన్ని స్లైడ్స్ అంటే ఐ థింక్ 15 స్లైడ్సో, 10 స్లైడ్సో అన్ని ప్రీవియస్ క్వెషన్స్ ఆఫ్ నీట్, అన్ని ప్రీవియస్ క్వెషన్స్ ఆఫ్ జేఈఈ మెయిన్స్‌ని కవర్ చేశానన్నమాట మొత్తం. ఓకేనా? రైట్. సో ఈ పీడిఎఫ్ మన ఆర్ఎస్ ఫిజిక్స్ ఐ మీన్ ఎవరికైతే కావాలో ఆ నెంబర్‌కి అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్లైడ్ ఉంది కదమ్మా! స్టార్టింగ్ స్లైడ్‌లో ఒక ఫోన్ నెంబర్ ఉంది కదా! ఆ ఫోన్ నెంబర్‌కి సో హాయ్ అని గాని ఏదో మెసేజ్ పంపిస్తే ఆటోమేటికల్లీ మీకు ఒక లింక్ వస్తుంది. టెలిగ్రామ్ ఆర్ఎస్ ఫిజిక్స్ లింక్ వస్తుంది. ఆ లింక్‌లో ఈ పీడిఎఫ్ ఉంటుందన్నమాట. ఇలా ప్రతి టాపిక్‌ని థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి చిన్న చిన్న డెఫినిషన్‌లు అవి ఇవి చెప్పి టైం వేస్ట్ చేయొద్దమ్మా. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇది జేఈఈ మెయిన్స్, నీట్ ఎగ్జామ్ రాయడానికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చిన్న చిన్న డెఫినిషన్‌లు చెప్పి దానికి లెంత్ ఆఫ్ వీడియోస్‌ని ఇంక్రీజ్ చేసి ఓకే. దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. ఈ వీడియోస్‌నన్నిటిని కలిపి ఇలా ఒక పీడీఎఫ్‌ని రెడీ చేసి ఓ 10, 15 స్లైడ్స్‌లో క్విక్ రివిజన్‌గా దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ ఛానెల్‌లో. ఓకేనా? రైట్. ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.